అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పత్రాన్ని చూడబోతున్నాం. నమస్కారం. దీని పేరు మంత్రాలను జపించడంలో ప్రాచీన విజ్ఞానం. రాసింది శివ చెరుకుపల్లి గారు. ఇది చదివాక నాలో ఆ బోలెడి ప్రశ్నలు మొదలయ్యాయి. హ్మ్, మనం ఎన్నోసార్లు చూస్తాం కదా, మంత్రాలను 108 సార్లు జపించమంటారు, లేదా కొన్నిసార్లు 8 సార్లు అంటారు. అసలు ఎందుకు ఆ నిర్దిష్టమైన లెక్క? అవును, ఇది చాలామందికొచ్చే సందేహమే. అంటే అది కేవలం ఒక సంప్రదాయమా, లేక దాని వెనుక మనకు తెలియని ఏదైనా ఒక వ్యవస్థ ఉందా? సరిగ్గా అడిగారు. చాలా ఆచారాలను మనం గుడ్డిగా పాటిస్తాం గాని వాటి వెనకున్న అసలు ఉద్దేశ్యం ఏంటని అంత లోతుగా ఆలోచించాం. అవును. ఈ పత్రం సరిగ్గా ఆ పాయింట్నే పట్టుకుంది. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, మన పూర్వీకులు రూపొందించిన ఒక పక్కా సైంటిఫిక్, ప్రాక్టికల్ విధానమని వాదిస్తోంది. సరే, అయితే దీనిని కొంచెం విడమరిచి చూద్దాం. ప్రాచీన కాలంలో యోగాభ్యాసం చేసేటప్పుడు గాని, యజ్ఞాలు చేసేటప్పుడు గాని హ్మ్, మంత్రాలను ఏదో యాదృచ్ఛికంగా కాకుండా ఇంత ఖచ్చితమైన లెక్కతో, ఒక లయతో ఎందుకు పఠించేవాళ్లు? అసలు దీని వెనకున్న పాయింటేంటి? దీని వెనకున్న ప్రాథమిక ఆలోచన చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది. అవునా? అది సమయాన్ని కొలవడం. ఒక్క క్షణం ఆలోచించండి. అప్పటి కాలంలో మన దగ్గర గడియారాలు లేవు, సెల్ఫోన్లలో స్టాప్వాచ్లు లేవు, నిజమే. కనీసం ఇసుక గడియారాలు కూడా అంత విరివిగా వాడేవాళ్లు కాదు. మరి యోగాలో ఒక ఆసనంలో నిమిషం పాటు ఉండాలి, లేదా ప్రాణాయామంలో శ్వాసను 30 సెకండ్లు బిగపట్టాలి అన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా కొలుస్తారు? ఎలా కొలుస్తారు? ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళు మంత్రాన్ని ఒక గడియారంలా వాడుకున్నారా? ఖచ్చితంగా. శబ్దంతో సమయాన్ని కొలవడం. ఈ ఆలోచనే చాలా కొత్తగా, వింతగా అనిపిస్తోంది. ఇదెలా సాధ్యం? సాధ్యమే. అదే మనవాళ్ల తెలివి. ఒక మంత్రాన్ని స్థిరమైన, ఒకే రకమైన లయతో జపించడం మొదలుపెడితే అది ఒక నమ్మకమైన అంతర్గత గడియారంగా పనిచేస్తుంది. అంతర్గత గడియారమా? అవును. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, సమయాన్ని కొలవడంలో ఖచ్చితత్వం వస్తుంది. రెండోది, ఇంకా ముఖ్యమైనది, మనసు ఏకాగ్రత చెందడం. అదెలా? మనం టైం చూసుకోవాలంటే గడియారం వైపు చూడాలి కదా. అప్పుడు మన దృష్టి బయటకు వెళ్తుంది. అవును, పనిమీద నుండి దృష్టి మరలుతుంది. కాని ఈ పద్ధతిలో సమయాన్ని కొలిచే ప్రక్రియయే మనస్సును లోపలికి తిప్పి ఏకాగ్రపరిచే సాధనంగా మారుతుందన్నమాట. వావ్! అంటే టైమర్, మెడిటేషన్ టూల్ రెండూ ఒకటే అనమాట. దీనికేమైనా నిర్దిష్ట ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. అంటే ఫలానా మంత్రాన్ని ఇన్నిసార్లు చెబితే ఇంత సమయం పడుతుంది అనే లెక్కలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మూలపత్రంలో కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు, మనందరికీ తెలిసిన గాయత్రి మంత్రాన్ని తీసుకుందాం. సరే. ఒక స్థిరమైన, గురువు నేర్పిన లయలో గాయత్రి మంత్రాన్ని 8 సార్లు జపించడానికి సుమారుగా 1 నిమిషం పడుతుంది. ఓ, అంటే ఒక యోగి ఏదైనా ఆసనంలో 1 నిమిషం పాటు ఉండాలనుకుంటే వాళ్ళు బయట టైమర్ పెట్టుకోకుండా అక్కర్లేదు. మనసులో 8 సార్లు గాయత్రి మంత్రాన్ని లెక్కపెట్టుకుంటే సరిపోతుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా సాధనలో లీనమైపోవచ్చు. సరిగ్గా అదే. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 5 సార్లు జపించడానికి కూడా దాదాపు 1 నిమిషం పడుతుంది. అంటే మంత్రం నిడివిని బట్టి ఆ సంఖ్య మారుతుందన్నమాట. అవును, సంఖ్య మారుతుంది, కాని సమయాన్ని కొలిచే యూనిట్ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇలా మంత్రమనేది సాధకుడి శ్వాసను, మనసును, శరీరాన్ని కాలంతో అనుసంధానించే ఒక అద్భుతమైన సాధనంగా పనిచేసింది. సరే, ఇది వినడానికి చాలా బాగుంది. కాని ఆచరణలో ఒక సందేహం వస్తుంది. ఏంటది? అందరూ ఒకే వేగంతో మంత్రాన్ని జపించలేరు కదా. నేను కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు, మీరు వేగంగా చెప్పొచ్చు. నిజమే. అప్పుడు నా నిమిషం 70 సెకండ్లు, మీ నిమిషం 50 సెకండ్లు అవ్వచ్చు. మరి ఈ ఖచ్చితత్వం ఎలా వచ్చేది? దీనికేమైనా నియమాలు, ఒక స్టాండర్డ్ ఉండేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మన ప్రాచీన గురుశిష్య పరంపర యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఓకే. గురువు నేర్పిస్తారు. అది ఒక క్రమబద్ధమైన శిక్షణ అంటే ఎవరికి వాళ్ళు నేర్చుకునేది కాదు. కాదు. గురువు ఒక నిర్దిష్టమైన వేగాన్ని నిర్దేశించి శిష్యుడు అదే వేగాన్ని అందుకునే వరకు సాధన చేయిస్తారు. కాబట్టి ఒకే గురుకులంలో శిక్షణ పొందిన వాళ్ళందరి జపవేగం దాదాపు ఒకేలా ఉంటుంది. ఓహో. అది యాదృచ్ఛికంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసేది కాదు. అది ఒక క్రమశిక్షణతో కూడిన క్రమాంకనం చేయబడిన ప్రక్రియ, అంటే క్యాలిబ్రేట్ చేయబడిన పద్ధతి. అలాగా? అంటే గురువే ఒక రకంగా మాస్టర్ క్లాక్ లాగా పనిచేసి అందరి ఇంటర్నల్ క్లాక్స్ను సింక్రొనైజ్ చేసేవారన్నమాట. ఇది తెలియక ఏదో గుడ్డిగా చేపిస్తారనుకున్నాను. నేనిది స్వయంగా ప్రయత్నించి చూశాను. నిజంగా? అవును.
ఒకసారి ప్రశాంతంగా కూర్చుని గాయత్రీ మంత్రాన్ని ఒక మధ్యస్థ లయలో జపిస్తూ ఫోన్లో టైమర్ పెట్టుకున్నాను. 8 సార్లు పూర్తి చేయడానికి నాకు నిజంగానే 58 నుంచి 62 సెకండ్ల మధ్య పట్టింది. కొన్నిసార్లు సాధన చేశాక ఆ స్థిరత్వం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఓకే, గురువు వ్యవస్థ ద్వారా దీన్ని క్రమాంకనం చేస్తారనే విషయం చాలా స్పష్టతనిచ్చింది. వ్యక్తిగత సాధనలో దీని ఉపయోగం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మరి ఈ యొక్క సామూహిక ప్రక్రియ అంటే యజ్ఞం లాంటి వాటి సంగతేంటి? అక్కడ పదుల సంఖ్యలో ఋత్విక్కులుంటారు కదా? అవును, అందరూ ఒకే కాల ప్రమాణాన్ని పాటించడం ఇంకా ముఖ్యం కదా. అక్కడ ఇది ఎలా పనిచేసేది? నిజానికి యజ్ఞాలలో ఈ సమయపాలన ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ ఉంటుందా? ఆహా, అవును. యజ్ఞమంటే కేవలం అగ్నిని రాజేసి అందులో ఏదో వేయడం కాదు. దాని వెనుక ఒక సూక్ష్మమైన రసాయన శాస్త్రం ఉంది. కెమిస్ట్రీ. అవును. యజ్ఞంలో వాడే మూలికలు, సమిధలు, నైవేద్యాలు వీటన్నింటినీ అగ్నికి ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ఒక నిర్దిష్టమైన సమయం పాటు అందించాలి. అప్పుడే వాటిలోని ఔషధ గుణాలు గాలిలోకి సంపూర్ణంగా విడుదలవుతాయి. అంటే టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా ఆశించిన ఫలితం రాదన్నమాట. ఒక రకంగా ఇది ఒక సైన్స్ ల్యాబ్లో ప్రయోగం లాంటిది. ఖచ్చితంగా. కొన్ని మూలికలను తక్కువసేపు వేడి చేయాలి, కొన్నింటిని ఎక్కువసేపు మండించాలి, కొన్నింటిని నెమ్మదిగా ఆహుతివ్వాలి. ఈ ఖచ్చితత్వం లేకపోతే యజ్ఞం యొక్క పూర్తి ప్రయోజనం లభించదు. సరే, ఇక్కడే మళ్లీ మంత్రాలు రంగప్రవేశం చేస్తాయి. ప్రధాన యాజ్ఞికుడు మంత్రాన్ని ఒక లయలో పఠిస్తుంటే మిగతావాళ్లు ఆ మంత్రం యొక్క నిర్దిష్ట భాగంలో ఆహుతిని సమర్పిస్తారు. ఉదాహరణకు స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆహుతి అగ్నికి చేరాలి, అలాగా? సరిగ్గా అంతే. అంటే యజ్ఞంలో వినిపించే మంత్రాలు కేవలం వాతావరణాన్ని పవిత్రంగా మార్చడానికే కాదు, అవి ఆ రసాయన ప్రక్రియకు ఒక ఆడియో టైమర్లా, ఒక సింక్రొనైజేషన్ సిగ్నల్లా పనిచేస్తున్నాయన్నమాట. సరిగ్గా అదే పదం, సింక్రొనైజేషన్. ఇక్కడ శబ్దం అంటే మంత్రం, అగ్ని అంటే ఉష్ణోగ్రత, మరియు పదార్థం అంటే నైవేద్యం, ఈ మూడు ఒక క్రమబద్ధమైన పునరావృతం ద్వారా అద్భుతంగా సమన్వయం చేయబడ్డాయి. ఇదొక ఆర్కెస్ట్రా లాంటిదనిపిస్తోంది. అందరూ ఒకే స్వరంలో ఒకే తాళంలో వాయిస్తేనే సంగీతమొస్తుంది. అవును, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు దీని వెనకున్న సాంకేతికత అర్థమైంది. కాని నాకో ప్రశ్న. అడగండి. ఇదంతా కేవలం టెక్నికల్ ఖచ్చితత్వం కోసమేనా? దీనివల్ల సాధకుడికి మానసికంగా, ఆధ్యాత్మికంగా కలిగే ప్రయోజనమేమైనా ఉందా? ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు ఏ పని చేసినా దానికి భౌతిక ప్రయోజనంతో పాటు ఒక అంతర్గత ప్రయోజనం కూడా ఉండేలా చూసుకునేవారు కదా? ఖచ్చితంగా. అసలు ఇసుక గడియారం వాడితే ఈ గొడవ ఉండేది కాదు కదా? ఇక్కడే అసలు విషయముంది. అదే మన పూర్వీకుల మేధస్సు. మనం టైం చూసుకోవాలంటే ఏం చేస్తాం? గోడ గడియారం వైపో ఫోన్ వైపో చూస్తాం. అప్పుడు మన ఏకాగ్రత, మన స్పృహ బయటకు వెళ్ళిపోతుంది. మనం చేస్తున్న పని నుండి మనసు పక్కకి వెళ్తోంది. నిజమే. కాని ఈ పద్ధతిలో సాధకుడు సమయపాలన అనే భౌతికమైన పనిని తన ఆధ్యాత్మిక స్పృహతో విలీనం చేస్తున్నాడు. ఆ విలీనం, ఆ ఇంటిగ్రేషన్ వల్ల కలిగే లాభమేంటి? దీనివల్ల ఏకాగ్రత అంటే ధారణ మరియు బుద్ధికుశలత అంటే మైండ్ఫుల్నెస్ అపారంగా పెరుగుతాయి. ప్రతి శ్వాస, ప్రతి మంత్రం, ప్రతి క్షణం మీద సాధకుడికి పూర్తి అవగాహన ఉంటుంది. సమయం గడుస్తోందనే స్పృహ బయట ఉన్న ఘడియారం నుంచి కాకుండా తన లోపలి శ్వాస నుంచే, తన జపం నుంచే కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఒక సాధారణమైన సమయపాలన కూడా ఒక పవిత్రమైన సాధనగా, ఒక ధ్యాన ప్రక్రియగా మారిపోతుంది. చేసే పనే ధ్యానంగా మారుతుంది. అద్భుతం. అంటే పని వేరు, ధ్యానం వేరు అని కాకుండా పని చేసే విధానమే ధ్యానంగా మారింది. సమయాన్ని కొలిచే సాధనం, మనసును నిలిపే సాధనం రెండూ ఒకటే. ఎంత సమర్థవంతమైన వ్యవస్థ ఇది! అవును. అందుకే ఈ మూలపత్రంలో రచయిత దీనిని ఒక సరళమైన, సొగసైన మరియు మానవ కేంద్రీకృత సాంకేతికత అని వర్ణించారు. హ్యూమన్ సెంటర్డ్ టెక్నాలజీ. అవును. ఇక్కడ టెక్నాలజీ అనేది మన బయట ఉన్న యంత్రం కాదు, మన లోపలే నిర్మించుకున్న ఒక వ్యవస్థ. మన శ్వాస, మన వాక్కు, మన చైతన్యం, ఈ మూడింటిని ఉపయోగించి మన పూర్వీకులు ఒక అద్భుతమైన టెక్నాలజీని సృష్టించారు. ఈ చర్చలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఒక మతపరమైన ఆచారంగా కనిపించే మంత్రజపం వెనక ఎంత లోతైన, సునిశితమైన శాస్త్రీయ పద్ధతి ఉందో అర్థమైంది. ఖచ్చితత్వం అంటే ప్రిసిషన్, ఆరోగ్యం అంటే వెల్బీయింగ్, మరియు అంతర్గత అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్
అన్నీ కలిసి సాగేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అవును. ఇది మనల్ని వర్తమానానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. అదేంటి? మన ఆధునిక ప్రపంచం దేనితో నిండిపోయింది? డిజిటల్ టైమర్లు, అలారాలు, స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, ప్రతి చిన్న పనికి మనం బయటి పరికరాల మీద ఆధారపడతాం. నిజమే. ఉదయం లేవడానికి అలారం, మీటింగ్ గుర్తు చేయడానికి క్యాలెండర్ నోటిఫికేషన్, 20 నిమిషాలు పని చేయడానికి పొమడోరో టైమర్, అన్నిటికీ ఒక యాప్ లేదా ఒక డిజిటల్ పరికరం కావాలి. దీనివల్ల మనమేం కోల్పోతున్నాం? కాలానికి సంబంధించిన స్పృహను, మన శ్వాస నుండి, మన శరీరం నుండి, మన చైతన్యం నుండి పూర్తిగా వేరుచేశాం. అవును, సమయమనేది మన బయట ఎక్కడో పరిగెడుతున్న ఒక వస్తువుగా మారిపోయింది. అందుకే మనకు ఎప్పుడూ సమయం లేదు, సమయం పరిగెడుతోంది అని ఆందోళన, ఒత్తిడి. సమయం మన నియంత్రణలో లేదు, మనం దాని నియంత్రణలో ఉన్నాం అనే భావన. సరిగ్గా అదే. ఇది నిజం. టైం మనల్ని తరుముతున్నట్టు అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకంటే అది మనకు బయట ఉన్న ఒక వస్తువు, మనలో భాగం కాదు. కాబట్టి దీనిపై శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన పూర్వీకుల ఈ జీవ సమయం అంటే లివింగ్ టైం అనే భావన నుండి మనం స్ఫూర్తి పొందగలమా? అంటే మన శ్వాసతో, మన స్పృహతో సమయాన్ని అనుసంధానించే పద్ధతిని మన దైనందిన జీవితంలోకి, ఆధ్యాత్మికం కాని పనులలోకి తిరిగి ఎలా తీసుకురాగలం? తీసుకునేంతవరకు ఈ పని చేస్తాను అని అనుకోవడం లాంటిదా? అలాంటిదే. లేదా ఒక పనిని మొదలుపెట్టే ముందు ఈ పనికి నేను 15 నిమిషాలు కేటాయిస్తున్నాను అని మనసులో గట్టిగా అనుకుని అలారం మీద ఆధారపడకుండా మన అంతర్గత స్పృహతో ఆ సమయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించటం. అంటే లేదా నడుస్తున్నప్పుడు కూడా. నడుస్తున్నప్పుడు కూడా ప్రతి 20 అడుగులకొకసారి లోతైన శ్వాస తీసుకోవడం. ఇవి చిన్న చిన్న మార్పులే, కానీ ఇలాంటి వాటి ద్వారా టెక్నాలజీకి బానిస అవ్వకుండా దాన్నొక సాధనంగా వాడుకుంటూ అవును, దాన్ని ఒక సాధనంగా వాడుకుంటూ మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను తిరిగి మన చేతుల్లోకి తీసుకోగలమా? బహుశా ప్రాచీన విజ్ఞానం మన ఆధునిక జీవితానికి నేర్పే అతిపెద్ద పాఠం ఇదేనేమో.